హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను పప్పు ప్రిపేర్ చేస్తున్నానండి. అదేం పప్పు అనుకుంటున్నారా? ఈరోజైతే వంకాయ దొండకాయ పప్పు. ఈ పప్పు చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా చేసుకోండి. తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఒకవేళ మీరు చేసుకొని ఉంటే. ఒకవేళ మీకు తెలియకుండా అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, మనము ఎక్కువ వెజిటేబుల్ ఫ్రైస్ కర్రీస్ అయితే తినలేము కదా. ఫ్రై అయితే అస్సలు తినలేము. పప్పు చారులు అలాగే పచ్చిపులుసు ఇట్లాంటివి అయితేనే కొంచెం తినగలుగుతాము ఈ టైంలో సమ్మర్లో. నేనైతే ఇది ఎలా ప్రిపేర్ చేస్తున్నానో మీకు చెప్తానండి. మనం ఫస్ట్ అయితే కొంచెము గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అది దాల్చిన చెక్క అలాగే నేను బిర్యానీ ఆకు వేసాను. ఆ తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగే కరివేపాకు వేసేసుకోవాలి. ఇది బాగా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక కొంచెం మనము సాల్ట్ అలాగే పసుపు అల్లం పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఈ మూడు వేసేసుకొని కొంచెం అయితే మనకు మగ్గాకైతే మనం వంకాయలు అలాగే దొండకాయ అయితే వేసేసుకోవాలండి. ఇది కూడా కొంచెం మనకు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాకైతే నేను టమాటా యాడ్ చేస్తున్నా. టమాటా వేసేసుకొని ఇందులోనే నేను కారం కూడా వేసేసుకుంటున్నాను అండి టమాటా మీదంగానే. టమాటా ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇవి మొత్తం ఫ్రై అయ్యాకైతే నేను అక్కడ పప్పు ఆల్రెడీ రుబ్బేసి పెట్టేసుకున్నాను వాటర్ పోసేసుకొని. అది అందులోకి వేసేసుకోవడమే. ఆ టమాటా ఇవన్నీ బాగా ఆయిల్ అయితే బాగా ఫ్రై అవ్వాలండి ఫస్ట్. ఆ తర్వాత పప్పు వేసేసుకోవాలి. చూడండి పప్పు ఒక 5-15 మినిట్స్ అయితే మనకు పప్పు బాగా మరుగుతుంది. అందులోకి నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకే మళ్ళీ సాల్ట్ వేసాను. సాల్ట్ వేసేసుకొని మనం బాగా కలిపేసుకొని నేను మూత పెట్టేసుకుంటున్నాను. చూడండి మూత పెట్టేసుకొని ఇంకో 5 మినిట్స్ అయితే మనకు బాగా మరిగిపోతుంది. అది అయ్యాకైతే నేను అందులోకి కొంచెం కొత్తిమీర అలాగే ధనియా పౌడర్ అయితే వేసాను. ధనియా పౌడర్ వేసేసుకొని కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే మసులుతుంది. మనం పక్కకు దించేయడమే. ఇక చాలా టేస్ట్ ఉంటుందండి పప్పు. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు ట్రై చేశారు మీకు తెలుసు అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్.